రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి అన్వేష్ ఇంకా బయ్యా సన్నీ యాదవ్ మధ్య వారింగ్ కొంచెం మొదలైనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు స్టేటస్ లో కూడా టార్గెట్ చేశాడు అన్వేష్ ని బయ్యా సన్నీ యాదవ్. అసలు మీ ఫ్రెండ్స్ అయితే వదిలేయాలా, ఇదే మీ చట్టం అని కూడా ప్రశ్నిస్తున్నాడు బయ్యా సన్నీ యాదవ్. అసలు ఏం జరిగిందంటే మరోసారి అన్వేష్ ని కూడా టార్గెట్ చేస్తున్నాడు బయ్యా సన్నీ యాదవ్. అన్వేష్ నీ ఫ్రెండ్స్ అయితే వదిలేయాలా అంటూ సన్నీ స్టేటస్లు కూడా పెట్టాడు. అండ్ ఇప్పుడు ఆ స్టేటస్లు కూడా వైరల్ గా మారాయి. అన్వేష్ ఫ్రెండ్ చేసిన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే ఒక చట్టం, మాకైతే ఒక చట్టమా, ఇదిగోండి ప్రూఫ్స్ అని కూడా ప్రూఫ్స్ తో సహా తన స్టేటస్ లో పెట్టాడు బయ్యా సన్నీ. అంతేకాకుండా రంజిత్ ఆన్ వీల్స్ రైడ్ విత్ విజయ్ వీడియోలను కూడా పెట్టి సన్నీ ట్యాగ్ చేశాడు. నేను ప్రమోట్ చేసిన యాప్ ని వాళ్ళిద్దరు కూడా ట్యాగ్ చేశారు. అంటే అన్వేష్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ప్రమోట్ చేశారు. మరి వాళ్ళపై కేసులు ఎందుకు పెట్టలేదు, నన్నే ఎందుకు ప్రత్యేకంగా టార్గెట్ చేశారు అని కూడా ప్రశ్నించాడు. అంతేకాకుండా అన్వేష్ ఫ్రెండ్స్ ని ఎవరు కాపాడుతున్నారు, ఎవరి అండతో వాళ్ళు ఇంకా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు, నాకు చెప్పాలి, నాకు తెలియాలి అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి అన్వేష్ ఫ్రెండ్స్ కి స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటి, ఎందుకు ఇలా చట్టం వాళ్ళకు ఒక పక్క నాకు ఒక పక్క లాగా ఇలా బిహేవ్ చేస్తోంది, నాకు సపోర్ట్ చేయమని లేదా నాకు న్యాయం అందివ్వమని, నన్ను సేవ్ చేయమని నేను అడగను, కాకపోతే న్యాయం అందరికీ సమానంగానే ఉండాలి, బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేసిన వారందరికీ శిక్ష పడాలి, లేదంటే అందరినీ వదిలేయాలి అని కూడా సన్నీ యాదవ్ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంటా వైరల్ అవుతుంది. అందులో స్టోరీస్ లో ఏం పెట్టారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ రంజిత్ ఆన్ వీల్స్ ని ట్యాగ్ చేస్తూ నేను అడ్వర్టైజ్ చేసిన సేమ్ యాప్ అన్వేష్ ఫ్రెండ్ కూడా ప్రమోట్ చేశారు, బట్ కేస్ వై ఇస్ దిస్ అ పర్సనల్ గ్రడ్జ్ అని కూడా మెన్షన్ చేశారు. దాని కింద కూడా వై స్పెషల్ టార్గెట్ ఆన్ బయ్యా సన్నీ యాదవ్, అన్వేష్ ఫ్రెండ్స్ కి ఎవరి సపోర్ట్ ఉంది, ఎవరిని చూసి వీళ్ళు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు, వీళ్ళు బెట్టింగ్ యాప్స్ చేసిన వీళ్ళపై కూడా కేసు ఎందుకు ఇప్పటిదాకా ఎవరు పెట్టలేదు, అసలు ఎవరు పెట్టలేమని కూడా జనాలు అనుకుంటున్నారా అని కూడా మెన్షన్ చేశారు. అంతేకాకుండా ట్యాగ్ చేసి అడగండి వీళ్ళు అందరూ చేసింది ఏం యాప్స్, ఏం యాక్షన్ తీసుకోరా అని జస్టిస్ బి ఈక్వల్ టు ఆల్ అని కూడా పెట్టారు. అన్వేష్ ఫ్రెండ్స్ కి స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు అని కూడా ప్రశ్నించాడు. అంతేకాకుండా ఇప్పుడు నాకు స్పెషల్ గా నాకు సపోర్ట్ చేయండి, నాకు హెల్ప్ చేయండి అని నేను అడగను, బట్ జస్టిస్ షుడ్ బి ఈక్వల్, బెట్టింగ్ యాప్స్ చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి, లేదంటే అందరినీ వదిలేయాలి అని నా ఒపీనియన్, మీరేమంటారు అని కూడా ఒక పబ్లిక్ పోల్ అయితే పెట్టారు. దాని తర్వాత అన్వేష్ ఫ్రెండ్స్ పై కేసులు ఎందుకు నమోదు కావు, అకార్డింగ్ టు ఆర్టికల్ 14 is a cornerstone of the Indian Constitution ensuring that everyone is treated equally under the law regardless of their background or status అని రైడ్ విత్ విజయ్ కూడా టార్గెట్ చేసి వీళ్ళిద్దరిని కూడా మెన్షన్ చేసి వీళ్ళిద్దరూ అన్వేష్ ఫ్రెండ్స్ కావడంతో మళ్ళీ ఒకసారి టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది. మరి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఒక చట్టం, మాకైతే ఒక చట్టమా, నన్ను మాత్రం ఎందుకు అలా స్పెషల్గా టార్గెట్ చేశారు, వీళ్ళు ప్రమోట్ చేసిన యాప్స్ని నేను కూడా ప్రమోట్ చేశాను, ఎందుకు వీళ్ళకి శిక్ష విధించట్లేదు, పడితే శిక్ష అందరికీ ఒకేలాగా పడాలి, లేదంటే అందరినీ వదిలేయాలి అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అసలు దీని గురించి మరింత అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాగర్ కూడా లైవ్ లో రెడీగా ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఎస్ సాగర్, చెప్పండి. అన్వేష్ ఇంకా బయ్యా సన్నీ యాదవ్ మధ్య వివాదాలు ఇంకా ముదిరినట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు బయ్యా సన్నీ పెట్టిన స్టేటస్లు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. మరి అన్వేష్ వాళ్ళ ఫ్రెండ్స్ కి మాత్రం ఎందుకు ఎగ్జంప్షన్ ఇచ్చారు, అసలు దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, లేదంటే లెట్ జస్టిస్ బి ఈక్వల్ టు ఆల్ అని కూడా పెట్టారు. దాని గురించి అసలు ఏమనుకుంటున్నారు, దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి సాగర్? ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపైన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ కూడా సిద్ధమైంది. ఇప్పటికే ఐపీఎస్ అధికారి సజ్జనార్ ట్వీట్లు చేయడము, సోషల్ మీడియాలో ఒక పోరాటం చేయడంతో మొత్తం పోలీస్ వ్యవస్థ అనేది కదిలిందని చెప్పుకోవచ్చు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపైన చర్యలకు కూడా పూర్తిగా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే మనం చూడొచ్చు, తాజాగా అన్వేష్ ఇటు సన్నీ యాదవ్ మధ్య ఒక సోషల్ మీడియాలో ఒక వార్ నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇటు సన్నీ యాదవ్ పైన ఇప్పటికే సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేయడం, అన్వేష్ సన్నీ యాదవ్కి సంబంధించిన పూర్తి స్థాయి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి సన్నీ యాదవ్ ఎన్ని కోట్ల రూపాయలు ఆర్జించాడు, వాటి ద్వారా ఏ ఆస్తులు కొనుగోలు చేశాడన్న అంశాలను కూడా ఇటు అన్వేష్ బయట పెడుతున్న నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేయడంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే వీళ్ళిద్దరి మధ్య పరస్పర సోషల్ మీడియాలో ఒక వార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సన్నీ యాదవ్కి సంబంధించిన కొన్ని కీలక అంశాలు వీడియో రూపంలో అన్వేష్ బయట పెడుతుండటంతో సన్నీ యాదవ్ కూడా అదే తరహాలో స్పందిస్తున్నాడు. ఇటు అన్వేష్ పైన గతంలో నమోదైన కేసుల వివరాలను స్టేటస్లుగా పెడుతూ తన స్నేహితులకు సంబంధించినటువంటి ప్రధానంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి అన్వేష్ క్లోజ్ ఫ్రెండ్స్ అయినటువంటి రంజిత్ ఆన్ వీల్స్, రైడ్ విత్ విజయ్, వీళ్ళు పెట్టినటువంటి సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కూడా. మరి వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, అన్వేష్ కేవలం కొంతమందిని మాత్రమే బయ్యా సన్నీ యాదవ్తో పాటుగా మరికొంతమంది పైననే ఎందుకు టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు, మా పైన ఎందుకు కేసులు నమోదు చేస్తున్నారు, మరి అన్వేష్ క్లోజ్ ఫ్రెండ్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, నేను ఏ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశానో అవే
బెట్టింగ్ యాప్స్కి వారు కూడా ప్రమోట్ చేశారు. వీరిద్దరిపైన కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, వారిపైన ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు? చట్టం అందరికీ సమానంగా పనిచేయాలి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న అందరికీ శిక్ష పడాలి. సో వీళ్ళందరికీ కూడా సమానమైన న్యాయం జరగాలి, లేదంటే వదిలేస్తే అందరినీ వదిలేయాలంటూ ఒక సందేశాత్మకంగా ఒక మెసేజ్ను మాత్రం తన స్టేటస్ల రూపంలో భయ్యా సన్నీ యాదవ్ పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ కేసులో అన్వేష్ పైన ఆరోపణలు వస్తున్న వాటికి అన్వేష్ కూడా అదో తరహాలో స్పందిస్తుంటే, ఇటు భయ్యా సన్నీ యాదవ్ కూడా అన్వేష్ సంబంధించినటువంటి అంశాలను ఏదైతే వివాదాస్పదంగా ఉండేటువంటి అంశాలను బయటికి తెస్తున్న పరిస్థితి. అన్వేష్ ఎవరైతే ఫ్రెండ్స్, అన్వేష్ సంబంధించిన క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరికి సంబంధించిన బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న వారి వివరాలను కూడా ఆయన స్టేటస్ ద్వారా బయటపెట్టిన పరిస్థితి. అయితే ప్రధానంగా పోలీసులు అయితే ఫిర్యాదు చేసిన వారిపైనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపైన ప్రస్తుతానికి ఇప్పటివరకు కేసులు నమోదు చేశారు. మనం చూసాం ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు హర్ష సాయి పైన, పంజాగుట్ట పోలీసులు ఇటు విష్ణుప్రియతో పాటుగా మరికొంతమంది టేస్టీ తేజ, విష్ణుప్రియ, ఇటు మరికొంతమంది సుప్రీత, ఇటు మరికొంతమంది పైన కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో మొత్తం 11 మంది పైన కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ అనేది కొంత వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది సోషల్ మీడియాలో ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే అన్వేష్ కూడా గతంలో ఆరోపణలు చేసినటువంటి ఒక అమ్మాయిని వేధించిన కేసులో ఇప్పటికే పరారీలో ఉన్నాడు అన్వేష్. అందుకోసం విదేశాలకు పరిపోయాడన్న అంశం పైన కూడా ఇటు అన్వేష్ కూడా ఒక వీడియో ద్వారా తన క్లారిటీని ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే నేను ఎవరిని వేధించలే, ఒక వేధింపులకు గురి చేసిన అమ్మాయి ఎవరైనా ఉంటే ముందుకు తీసుకురండి, నేను తనను పెళ్లి చేసుకుంటానంటూ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు అన్వేష్. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఎలా స్పందిస్తాడు? తన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో వారి వివరాలు ఇప్పుడు బహిర్గతమైన నేపథ్యంలో ఆ విషయంలో ఎలా స్పందిస్తాడనేది చూడాలి. ఇప్పటికే మనం చూసాం భయ్యా సన్నీ యాదవ్ సోదరుడు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భంలో భయ్యా సన్నీ యాదవ్ సోదరుడు సొంత తమ్ముడే ఆ ఇల్లు అన్నకి సంబంధం లేదు, ఏదైతే భయ్యా సన్నీ యాదవ్కు తాము నిర్మించుకుంటున్న ఇంటితో సంబంధం లేదు, 3 కోట్ల రూపాయలతో ఇంటిని నిర్మించుకుంటున్నాడు భయ్యా సన్నీ యాదవ్ అని చెప్పి అన్వేష్ అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ కోట్లాది రూపాయల ఇల్లుకి ఇప్పుడు సొంత తమ్ముడే అన్నకు సంబంధం లేదని చెప్పుకుంటున్న పరిస్థితి భయ్యా సన్నీ యాదవ్కి ఏర్పడిందని చెప్పి ఇటు అన్వేష్ మరోసారి ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో అన్వేష్కి సంబంధించిన వివాదాస్పద అంశాలు ఏమున్నాయో వాటిని కూడా ఇటు ఇమ్రాన్తో పాటుగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి ఇమ్రాన్, భయ్యా సన్నీ యాదవ్లు కూడా బయట పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి అన్వేష్ ఈ అంశానికి సంబంధించిన ఏమైనా క్లారిటీ ఇస్తారు, మరి తన స్నేహితులపైన కూడా అదే తరహాలో కేసులు నమోదు చేయాలని చెప్పి కోరుతాడా, మరి ఎలాంటి స్టాండ్ తీసుకుంటాడనేది చూడాలి. ఇప్పటికైతే ఈ అంశం అనేది కొంత వివాదాస్పదంగా మారుతుంది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపైన ఎవరైతే బాధితుల ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేశారు, ఇంకా కొంతమంది బుల్లితెర నటులు, ఇటు సీరియల్ ఆర్టిస్టులతో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన నేపథ్యంలో ఫిర్యాదు అందినటువంటి వారిపైన 11 మంది పైన కేసులు నమోదు చేసిన పోలీసులు మరికొంతమంది పైన కూడా సుమోటోగా కేసులు నమోదు చేశారా, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల విషయంలో ఎలా ముందుకు వెళ్తారనేది మనం చూడాల్సిన పరిస్థితి. వీళ్ళిద్దరి మధ్య భయ్యా సన్నీ యాదవ్, అన్వేష్ మధ్య ఇప్పటికే సోషల్ మీడియా వారు కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి వీరు ఎలాంటి క్లారిటీ ఇస్తారు, మరికొంతమంది పైన కూడా కేసులు నమోదే అవకాశం ఉన్నదా అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లక్కీ ఇన్ఫర్మేషన్ సాగర్. ఎస్, అయితే అసలు ఏం పెట్టాడు భయ్యా సన్నీ యాదవ్, ఎందుకు ఇంత వైరల్ గా మారింది? మరో వార్ కి కూడా ఇది దారి తీస్తుంది. వీడియోల పైన వీడియోలు, యూ వర్సెస్ మీ లాగా అన్వేష్ వర్సెస్ భయ్యా సన్నీ యాదవ్ పోటీ అయితే గట్టిగానే సాగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో ఈరోజు భయ్యా సన్నీ యాదవ్ కూడా ఒక స్టోరీ పెట్టారు. ఆ స్టోరీలో అన్వేష్ ఫ్రెండ్స్ పై ఎందుకు కేసులు నమోదు కావు అని కూడా క్వశ్చన్ అడిగారు. ఇది అందరికీ కూడా అడగాల్సిన క్వశ్చన్ లాగే కనిపిస్తోంది. ఎందుకంటే దాని కింద తిను డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే ఒక స్టేటస్ లాగైతే ఇది కనిపిస్తోంది. ఎందుకంటే లోటస్ 365 అనే దానిపైన ఇతను కూడా సేమ్ భయ్యా సన్నీ యాదవ్ ఏదైతే యాప్ కి ప్రమోట్ చేశారో, తిను కూడా ఎవరైతే అన్వేష్ ఫ్రెండ్ ఉన్నారో తను కూడా సేమ్ దానికి ప్రమోట్ చేశారు. మరి రైట్ విత్ ఆ విజయ్ పైన ఎందుకు కేసు నమోదు కాలేదు, నా పైన ఎందుకు కేసు నమోదైంది? ఇద్దరం చేసింది ఒకటే బెట్టింగ్ యాప్ అయినప్పుడు చట్టం అందరికి ఈక్వల్ గానే ఉండాలి అనుకుంటూ దాని కింద ఒక డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. ఆర్టికల్ 14 is a cornerstone of the Indian Constitution and ensuring that everyone is treated equally under the law regardless of their background,
అకౌంట్ ఆర్ స్టేటస్ అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఆర్టికల్ 14 లో చూసుకున్నట్లయితే మనం ఆర్టికల్ 14 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే అందరికీ కూడా సమానంగానే లా వ్యవహరిస్తోంది. వాళ్ళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ కుల మత ఇవేవి భేదాలు లేకుండా కూడా అవి బ్యాక్గ్రౌండ్ ఇంకా స్టేటస్ ని చూడకుండా ఒకవేళ శిక్ష వేయాలి అంటే మాత్రం అందరికీ ఒకేలాగా శిక్ష పడుతుంది అని కూడా చెప్పుకుంటూ వస్తుంది ఆర్టికల్ 14. మరి ఇప్పుడు ఏమైంది ఆర్టికల్ అని కూడా క్వశ్చన్ చేశారు. మరి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14 తరపున కూడా వీరు వాదిస్తున్నట్టు కనిపిస్తోంది. మరి అన్వేష్ ఫ్రెండ్స్ పైన కూడా కేసులు నమోదు కావాలి కదా, ఎందుకు కేసు నమోదు కాలేదు అని కూడా క్వశ్చన్ చేశారు. దీని తర్వాత నెక్స్ట్ స్టోరీలో కూడా రంజిత్ ఆన్ వీల్స్ ని ట్యాగ్ చేసి ఎస్పెషల్ గా తనని ట్యాగ్ చేసి ఏం చెప్పారంటే నేను అడ్వర్టైజ్ చేసిన సేమ్ యాప్ అన్వేష్ ఫ్రెండ్ ప్రమోట్ చేశాడు బట్ కేసు ఎందుకు వేయలేదు, ఈస్ దిస్ పర్సనల్ గ్రడ్జ్ అని కూడా పెట్టారు. మరి పర్సనల్ గా ఏమైనా గ్రడ్జ్ చేసుకుంటున్నారా లేదంటే అసలు ఎందుకు సేమ్ బెట్టింగ్ యాప్స్ ని అందరూ ప్రమోట్ చేసినప్పుడు అందరికీ ఈక్వల్ శిక్ష పడాలి కానీ నాకు మాత్రం ఎందుకు శిక్ష పడేలాగా చేస్తున్నారు అండ్ అన్వేష్ ఫ్రెండ్స్ కి మాత్రం ఎందుకు ఎగ్జామ్షన్ ఇస్తున్నారు అనే దానిపైన కూడా క్వశ్చన్ మార్క్ రేస్ చేశారు. అయితే దాని కిందనే వై స్పెషల్ టార్గెట్ ఆన్ బయాసని యాదవ్, BSY అంటే బయాసని యాదవ్ అన్వేష్ ఫ్రెండ్స్ కి ఎవరి సపోర్ట్ ఉంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే విధంగా ఎవరిని చూసి వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ని చేస్తున్నారు అని కూడా వీళ్ళు అంటే బెట్టింగ్ యాప్స్ ని చేస్తున్నారు అని చెప్పినప్పటికీ దాని బెట్టింగ్ యాప్స్ ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరు వీళ్ళందరి వెనకాల ఉన్నారు అన్న దానిపైన కూడా క్లారిటీ రావాల్సింది ఉంది అని కూడా తన స్టేటస్ లో ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళు బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళపై కేసు పెట్టే అంత ఎవరికి లేదని జనాలు అనుకుంటున్నారా అని కూడా క్వశ్చన్ మార్క్ రేస్ చేశారు. అంటే వీళ్ళకి ఎవరైనా భయపడుతున్నారా లేదా వీళ్ళ వెనకాల ఎవరైనా బిగ్ షాట్ లేదా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని అన్వేష్ ఫ్రెండ్స్ కి మాత్రం ఎగ్జామ్షన్ ఇస్తున్నారా, ఎందుకు బయాసని యాదవ్ ని టార్గెట్ చేస్తున్నాడు అని బయాసని యాదవ్ తన స్టేటస్ లో కూడా పెట్టారు. అయితే దాని తర్వాత నాకు సపోర్ట్ చేయండి ఆర్ ఎల్స్ నాకు హెల్ప్ చేయండి అని మాత్రం నేను అడగను బట్ జస్టిస్ షుడ్ బి ఈక్వల్ అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇదే నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి లేదా అందరినీ వదిలేయాలి అని నా ఒపీనియన్. మరి మీరేమంటారో మీరు కూడా తెలపండి అని కూడా బయాసని యాదవ్ ఓపెన్ పోలింగ్ కూడా పెట్టినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే జస్టిస్ అందరికీ సమానంగా ఉండాలి కానీ వాళ్ళు నేను సేమ్ యాప్ ని ప్రమోట్ చేసినప్పటికీ నా పైన కేసు ఎందుకు నమోదైంది, అన్వేష్ ఫ్రెండ్స్ పైన ఎందుకు కేసు నమోదు కాలేదు, పడితే అందరికీ శిక్ష ఒకేలాగా పడాలి లేదంటే అందరినీ వదిలేయాలి అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇదే నేపథ్యంలో ట్యాగ్ చేసి అడగండి వీళ్ళు అందరూ చేసింది ఏ మ్యాప్స్, ఎందుకు యాక్షన్ తీసుకోరు అని జస్టిస్ బీ ఈక్వల్ టు ఆల్ ఆఫ్ దెమ్ అని కూడా మళ్ళీ రిపోర్ట్ చేసి బయాసని యాదవ్ మెన్షన్ చేశారు. అన్వేష్ ఫ్రెండ్స్ కి ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్, అసలు వై అని కూడా క్వశ్చన్ రేస్ చేశారు. అయితే ఇదే నేపథ్యం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేసే స్టేటస్ లాగా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే చట్టం అందరికీ న్యాయం ఒకటేలాగా చూడాలి కాబట్టి కుల మత భేదాలు లేకుండా ఆర్టికల్ 14 కూడా తెలుపుతుంది కాబట్టి అసలు అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి, ఇప్పుడు ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్స్ అన్నీ ఏమైపోయాయి, వీళ్ళందరికీ ఒక న్యాయం నాకు మాత్రం ఒక న్యాయం ఎందుకు, వీళ్ళకి మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు, సేమ్ బెట్టింగ్ యాప్ని నేను ప్రమోట్ చేశాను అన్వేష్ ఫ్రెండ్స్ కూడా ప్రమోట్ చేశారు, మరి వాళ్ళ వెనకాల ఎవరున్నారు, వీళ్ళపైన కేసులు ఎందుకు నమోదు కాలేదు, ఒకవేళ శిక్ష పడితే అందరికీ ఒకేలాగా పడాలి లేదంటే అందరినీ వదిలేయాలి, ఇది నా పర్సనల్ ఒపీనియన్, మరి మీరేమనుకుంటున్నారో తెలపండి అని కూడా ఈ రోజు బయాసని యాదవ్ తన స్టేటస్ లో మెన్షన్ చేశారు. అయితే ఈ ఘటన పైన మీరందరూ ఏమనుకుంటున్నారు, ఇప్పుడు అన్వేష్ కి సపోర్ట్ చేస్తారా లేదంటే బయాసని యాదవ్ పైనే అందరూ సపోర్ట్ చేస్తారా, అసలు మీ ఒపీనియన్ ఏంటి, బయాసని యాదవ్ చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారా లేదా రాంగ్ అనుకుంటున్నారా, మాకు కమెంట్ ద్వారా మాకు తెలపండి. అండ్ దీని తర్వాత అసలు ఏమవుతుంది, అన్వేష్ మళ్ళీ వీడియోతో రియాక్ట్ అవుతారా లేదంటే ఇక్కడితో గొడవ చల్లారుతుందా అన్న దానిపైన అయితే వేచి చూడాల్సిందే.